మహానాడు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం రోజులు ఏం జరిగింది, మన టీడీపీ గవర్నమెంట్లో ఏమేం జరిగాయి, వాటినన్నింటినీ మనము ఈరోజు మాట్లాడుకొని నెక్స్ట్ జరగబోయే సంవత్సరంలో మనం ఏం చేయాలి అనే ప్రణాళికని ఏర్పరచుకోవడానికి ఏర్పాటు చేసినదే ఈ మహానాడు పండుగ. ఈ పండుగలో మనము ఈసారి విన్నయ్యి తొలి ప్రథమంగా జరుపుకుంటున్న మహానాడు కార్యక్రమంలో మనం ఎన్నో కష్టాలు పడి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ గెలిచి ఈరోజు పండుగ చేసుకుంటున్నాము. కాబట్టి మనం తెలుగుదేశం వాళ్ళమందరము మనం ఏమేమి మన చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు, కర్నూలులో టీజీ భరతన్న గారు ఏమైనా అమలు పరిచారు, ఆ అమలు పరిచిన కార్యక్రమాలని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నేను ఒకటి దయచేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ మనం సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మహానాడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే టీజీ భరతన్న గారు మనకు 6 కార్యక్రమాలను పెట్టారు. ఆ 6 కార్యక్రమాలని కూడా మన ప్రజలలోకి తీసుకెళ్ళాలి. కర్నూలు గ్రీన్ సిటీ అనేది అన్నగారి ఎజెండా. అలాగే కర్నూలులో అన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఎక్కడ చూడు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రప్రథమంగా ముందు క్లీన్గా ఉండాలి, దోమల బడ ఉండకూడదు అని చెప్పేసి అనే సంకల్పంతో మనని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గారి ఎజెండా ఏంటంటే పూర్ టు రీచ్ ఉండాలి అనేసి, ఎవరు కూడా పూర్ పీపుల్ ఉండకూడదు అనేసి, పూర్ పీపుల్కు బట్ట తిండి ఒక గూడు ఇల్లు ఉండాలనేది సంకల్పం. అదే సంకల్పంలో చంద్రబాబు నాయుడు గారు భరతన్న గారు ముందుకెళ్తున్నారు. వారికి తోడుగా మనం కూడా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చాలా వేరియేషన్ ఉంది. పనులు జరుగుతున్నాయి, కాకపోతే స్లోగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే మనకు అప్పు